అంతా మా ఇష్టం సెక్రటరీలో ఐఏఎస్ఎల్ ఇష్టరాజ్యం సమయపాలన పాటించకుండా విధులకు చూడు ఎంత దారుణమో ఎవడు ఇవ్వాలి ఎక్కడ పోయింది ప్రజాపాలన ఇలా కొంతనన్నా ఐఏఎస్ ఐపీఎస్ల భయం ఉందా కొంతనన్నా ఐఏఎస్ ఐపీఎస్ల భయం ఉందా మరి సామాన్యుల పరిస్థితి ఇలా సీఎం మాటే వినకపోతే ఐఏఎస్ ఐపీఎస్లు వాళ్ళే సమయపాలన రాకపోతే వాళ్ళే సమయపాలనకి హాజరు కాకపోతే మిగిలిన కింది స్థాయి అధికారులు హాజరవుతారా కింది స్థాయి అధికారులు ఆ స్థాయికి పోతారా అంతా మా ఇష్టం అనేటువంటి నేపథ్యం ఉంది ఇక కట్టించిన పాపం కేసీఆర్ కట్టించిన అనుభవించలేకపోయాడు సొమ్ము ఒకటిది సోకొకటిది అంటే ఇదే రాజు ఒకడు ఉంటాడు రాజా నేలటోడు ఉంటాడు ఇంకో దానికి ఉదాహరణ ఇదే మధ్యాహ్నం తర్వాత సచివాలయానికి కొందరు ఇలా వచ్చి అలా బయటకు మరికొందరు రాత్రి 10 దాటిన ఆఫీసులోనే ఎంప్లాయీస్కి మాత్రం షరతులు తాము ఉన్నంతసేపు సెక్షన్లో ఉండాలనే ఆదేశాలు మహిళా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు త్వరలోనే బ్యూరోక్రాట్లకు పెషియాల అటెండెన్స్ చూడు ఎంత దారుణం ఇలా ఉన్నటువంటి ఈ ఐఏఎస్ ఐపీఎస్లు వీళ్ళు ఇంకా వద్దు కానీ ఇంకా అనొద్దు వీళ్ళు చేసేది ఏముండదు వాళ్ళు మళ్ళీ 4 నుంచి 4 గంటల వరకు టైం ఇస్తారు కానీ నిజంగా వీళ్ళు ఏమైనా చేస్తారంటే ఏం లేదు ఎక్కడ వేసినా గొంగళి అక్కడే ఉంది ఇవాళ ఏదంటే వాళ్ళు పైచాచికి ఆనందం ఇవాళ ఫైల్ ముందే పెట్టుకొని టీవీ ముందర పెట్టుకొని ఇవాళ చూసేటువంటి నేపథ్యం ఉంది పేదలకు సాయం చేయండి ఇది ప్రజాపాలనని రేవంత్ రెడ్డి ఆయన చెప్పులు అరిగిపోయేటప్పుడు ఆయన కాళ్ళు అరిగిపోయేటట్టు ఆయన తిరిగి ఇలా సాధించుకున్నాడు ఇవాళ ఎంత భయంకరమైన కేసీఆర్ను ఓడించి ఆయన సొంతం చేసుకున్నట్టు ఈ రాష్ట్రంలో ఇవాళ ఉన్నటువంటి సోనియా గాంధీ కళను కూడా నిజం చేసినటువంటి ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి నిజంగా ఇవాళ బదనం కావడానికి రేవంత్ రెడ్డి నిజంగా ఫెయిల్యూర్ కావడానికి ప్రధానంగా కూడా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులే రేవంత్ రెడ్డి బదనం కావడానికి రేవంత్ రెడ్డి పరిపాలన రోడ్డు మీదకి రావడానికి ప్రధాన కారణం కూడా ఐఏఎస్ ఐపీఎస్లే ఇది అందరూ తెలిసినటువంటి నేపథ్యమే రేవంత్ రెడ్డి ఎన్నో సందర్భాలు మాకు సహకరించండి చేయండి సాయం చేయండి ప్రజల దగ్గరికి పోండి అని చెప్తున్నారు కానీ ఒక్క ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఎక్కడి పోట్లు ఏసీలు వేసుకుంటున్నారు కూర్చుంటున్నారు కనీసం ప్రజాపాలన నిజంగా దరఖాస్తులను తీసుకుంటే దరఖాస్తులు కూడా తీసుకోలేని పరిస్థితి లేదు ఇలా అవి దరఖాస్తులు తీసుకొని నిజంగా న్యాయం చేస్తారంటే అది కూడా లేదు ఇలా భజన చేసే మీడియా ఉంటే భజనలు రాస్తారు ఇలా చాలా వరకు ఇబ్బంది పడే నేపథ్యం ఉంది రాష్ట్రం అధోగతి అయిపోయిన నేపథ్యం ఉంది సెక్రటరీలో ఐఏఎస్లు ఇష్టరాజ్యం ప్రధాన వార్త ఇక్కడ ఉన్నటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం సెక్రటరీలో విధులు వేసిన ఐఏఎస్ సమయపాలన పాటించడం కూడా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి మధ్యాహ్నం 2 తర్వాత విధులకు హాజరవుతున్నారని టాక్ కొందరు బ్యూరోక్రాట్లు ఇలా వచ్చి అలా బయటికి వెళ్ళిపోతుండగా మరికొందరు రాత్రి 10 దాటిన చాంబోలోనే ఉంటున్నారు సెక్రటరీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది తమ సెక్షన్లో ఉన్నంత వరకు ఉద్యోగులు ఇక్కడికి వెళ్ళొద్దని ఆదేశాలు జారీ చేసిన సమాచారం దీంతో పలువురు మహిళా ఉద్యోగులు సదరు ఐఏఎస్లపై కోపంగా ఉన్న నేపథ్యం ఉంది ఇక మహిళలు అయితే పాపం చాలా వరకు కొంతమంది మహిళలు అయితే ఎంతమంది లైంగిక వేధింపులకు గురయ్యాలో అది మనం చూసాం బీఆర్ఎస్ హయాంలో ఇప్పుడు కూడా లైంగిక వేధింపులు చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల చేతిలో చాలామంది అవుట్సోర్సింగ్ మహిళలు చాలామంది ఇబ్బందులకు గురయ్యేటువంటి నేపథ్యం ఉంది కానీ వాళ్ళు బయటికి చెప్పుకునే పరిస్థితి వాళ్ళ గత్యంతరం లేక బయట చెప్పుకుంటే ఎక్కడ ఇబ్బంది పడుతుందో ఎక్కడ మా లైఫ్లో స్పైల్ అయిపోతావో అని వాళ్ళు కుమిలిపోయేటువంటి నేపథ్యం ఉంది ఇవాళ అలాంటి అధికారులు కూడా చాలామంది ఉన్నారు ఎంతమంది అధికారుల చేతిలో ఇవాళ మహిళలు బలైపోతున్నారు 10 గంటల దాకా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చే నేపథ్యం ఉంది ఐఏఎస్ ఐపీఎస్లో అధికారులు ఉంటే ఇవాళ 10 గంటల దాకా ఉండాలా మహిళలు దేనికోసం చూడు ఎంత ఘోరమో ఐఏఎస్లకు ఎందుకు మిరాయింపు ఐఏఎస్ ఆఫీసర్లు క్రమశిక్షణ మారిపేరుగా ఉండాలి అందులో రాష్ట్ర పాలన కేంద్ర బిందువైన సెక్రటరియట్లో పనిచేసే బ్యూరోక్రాట్లు మరింత ఆదర్శంగా వివరించాలి కానీ మెజార్టీ ఆఫీసర్లు తమకు ఇష్టం వచ్చినప్పుడు వచ్చి నచ్చినప్పుడు బయటకు వెళ్తున్నటువంటి సమయపాలన కూడా చూస్తున్నాం